Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 3rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్ట్లో ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన డిస్కషన్స్, ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత వస్తువులపై అమెరికా సుంకం 18%కి తగ్గింపు. ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఇండియా నుంచి మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ పైన టారిఫ్స్ సుంకాలు 18%కి తగ్గిస్తూ ఉన్నాము, 18%కి రెడ్యూస్ చేస్తూ ఉన్నాము, 18%కి తగ్గిస్తున్నామని చెప్పేసి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మరి మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇండియా వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉంది. ఇటీవల యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. దాన్నే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటారని కూడా మనం తెలుసుకున్నాం. సో మరి ఏంటి అసలు ఇండియాకి యుఎస్ఏకి ట్రేడ్ విషయానికి వస్తే మనకి అమెరికా అనేది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇస్ అమెరికా. 2024-25లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. అంటే ఏంటి, అమెరికాకి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే ఏంటి, వాణిజ్య మిగులు ఉంది. అమెరికాకి మనము ఎగుమతి చేస్తూ ఉన్న వస్తువులు కావచ్చు, సేవలు అమెరికాకి మనం ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాం, అమెరికా నుంచి దిగుమతి కంటే కూడా. సో అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ హయ్యర్ దాన్ అవర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్ఏ. సో మరి ఈ కాంటెక్స్ట్లో అమెరికా మన టారిఫ్స్, మన గూడ్స్ పైన టారిఫ్స్, ఈ యొక్క సుంకాలు ఎక్కువగా విధించినట్లయితే మనం నష్టపోతాం. సో మరి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అమెరికా భారతదేశం పైన ఆల్రెడీ 50% టారిఫ్స్, 50% సుంకాలు విధించింది అని చెప్పేసి, 50% సుంకాలు. మరి దీనివల్ల మనం నష్టపోతామని చెప్పేసి మోడీ గారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో టెలిఫోనిక్ కాన్వర్జేషన్, ఈ యొక్క టెలిఫోన్లో మాట్లాడడం ద్వారా ఈ అనౌన్స్మెంట్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా ఏమని చెప్పింది, 25% నుంచి 18%కి తగ్గిస్తూ ఉన్నాము ఇండియన్ గూడ్స్ పైన అన్నారు. మరి ఇక్కడ నేనేమో 50% అంటున్నాను, ఇక్కడేమో 25% అని నేను ఎందుకు పెట్టాను అంటే, అమెరికా గతంలో ఇండియా పైన వేసింది 25% సుంకాలే. అయితే రష్యా నుంచి మనం ఆయిల్ ఎక్కువగా కొంటా ఉన్నామని చెప్పేసి, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా కొంటా ఉన్నామని చెప్పేసి దానికి అడిషనల్గా, దానిపైన అదనంగా మరో 25% వేసింది. అది ఆ 25%. సో 25% జనరల్గా ఇండియా పైన వేసిన సుంకాలు. రష్యా నుంచి ఆయిల్ కొంటా ఉన్నందుకు అదనంగా 25%, ఓవరాల్గా 50%. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 18%కి తగ్గిస్తూ ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఇంకా ఈయన ఏం చెప్పారు అంటే, ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటాము. సో భారత్ కూడా అమెరికాకు సంబంధించిన గూడ్స్, అమెరికా వస్తువులపైన 0% సుంకాలని విధించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకునిందని చెప్పేసి కూడా ఈయన ప్రకటన చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ కాంటెక్స్లో ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. సో కుదిరిన తర్వాత మనం ఎలాగో డిస్కస్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే 18% అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రష్యా మనకి క్రూడ్ ఆయిల్ పరంగా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మనకి ఆయిల్ అవసరాలు ఉంటాయో, మనకి చమురు అవసరాలు ఉంటాయి కదా, ఆ చమురు అవసరాలలో, ఆయిల్ అవసరాలలో 80% మనం దిగుమతే చేసుకుంటా ఉన్నాం. అంటే ఏంటి, మనకి ఉదాహరణకు ఒక 100 లీటర్లు పెట్రోల్ కావాలి అనుకుందాం. ఆ 100 లీటర్ల పెట్రోల్లో 80 లీటర్ల పెట్రోలు మనము ఇంపోర్టే చేసుకుంటా ఉన్నాం. కానీ మనకి అత్యధికంగా ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న కంట్రీ మాత్రం రష్యానే. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి ఇప్పటికీ అత్యధికంగా ఆయిల్ను ఎగుమతి చేస్తూ ఉన్న, సప్లై చేస్తూ ఉన్న దేశం రష్యా. బట్ తగ్గింది. గతంలో సుమారుగా 40% మన యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్, మన యొక్క ఆయిల్ దిగుమతుల్లో సుమారుగా 40% రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ శాతం బాగా తగ్గింది, ఆల్మోస్ట్ బిలో 30%కి వచ్చింది. బట్ స్టిల్ రష్యానే మనకి అత్యధికంగా, మనం ఎక్కువగా ఇప్పటికీ అత్యధికంగా ఆయిల్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో ఇది ఎకానమీలో హెల్ప్ అవుతాయండి. ఇక జస్ట్ ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, ఇటీవల కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి ఇంకొకసారి రికాల్ చేసుకుందాం, గుర్తు చేసుకుందాం.
సో ఇటీవల యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్, గణతంత్ర దినోత్సవ సందర్భంగా. సో ఇక లాస్ట్ 5 ఇయర్స్లో, ముఖ్యంగా 2021, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియా 8 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకునింది. 2021లో మౌరీషియస్, ఆఫ్రికా కాంటినెంట్లోని మౌరీషియస్తో సెక్పా అనే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా ఏ దేశంతో మనం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామంటే మౌరీషియస్. అవర్ ఫస్ట్ ట్రేడ్ డీల్ విత్ ఆఫ్రికా అంటే ఏ కంట్రీ అంటే మౌరీషియస్. ఇక 2022లో యుఏఈ కంట్రీతో సెపా అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. 2022లో ఆస్ట్రేలియాతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎక్టా. 2024-25 ఆ టైంలో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో టెపా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. టెపా అంటే ట్రేడ్ ఎకనామిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇక 2025లో యూకేతో ఒప్పందం కుదుర్చుకున్నాం, యూకేతో సెటా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక 2025లో ఒమన్తో కుదుర్చుకున్నాం సెపా, ఒమన్తో కుదుర్చుకున్నాం, గల్ఫ్ కంట్రీ. ఇక 2025లో న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. న్యూజిలాండ్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఇది భారతదేశము చాలా అత్యంత వేగవంతంగా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రేడ్ డీల్ ఎవర్ ఇన్ జస్ట్ 9 months, 9 నెలల్లోనే కుదిరింది. ఇక మొన్న యూరోపియన్ యూనియన్తో. సో ఇయర్లు గుర్తుపెట్టుకోండి తప్పకుండా, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సెపా, ఎక్టా, టెపా, వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. లేదు అంటే తప్పకుండా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. క్రొనాలజీలో ఆర్డర్ అడుగుతాడు, క్రింది వాటిలో ఏ స్వేచ్ఛా ఒప్పందం ఏ దేశంతో మొదట కుదిరింది అని చెప్పేసి ఇట్లా ఆర్డర్స్ ఇస్తాడు. ఆరోహణ క్రమంలో అమర్చండి, ఇంక్రీజింగ్ లైక్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి. సో ఇదే అండి మనకి ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధన కేంద్రం. ఇండియాస్ ఫస్ట్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఈ సెంటర్ని నవీ ముంబై, మహారాష్ట్రలోని నవీ ముంబైలో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మరి అసలు, ఇక్కడ పేరులోనే ఉంది అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్కి ప్రాక్టికల్ కోర్ట్ రూమ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ న్యాయ విద్య, లీగల్ ఎడ్యుకేషన్ ఎవరైతే నేర్చుకుంటారో, అభ్యసిస్తారో, బట్ కోర్టుల్లో మాత్రము వాదించడం ఒకలా ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ లీగల్ ఎడ్యుకేషన్కి ఆ యొక్క ప్రాక్టికల్ కోర్ట్ రూమ్కి ఆ బ్రిడ్జ్, ఆ గ్యాప్ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ని, దీన్ని మహారాష్ట్ర మరియు గోవా బార్ కౌన్సిల్ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నవీ ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసిన ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఆస్తుల రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆధార్ని తప్పనిసరి చేసింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కోసము ఆధార్ని మ్యాండేటరీ చేసింది. సో మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే February 1st, 2026, అంటే జస్ట్ 2 days బ్యాక్, 2 రోజుల కిందట అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు జనరల్గా మనకి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి ఆధార్ అనేది చాలా రాష్ట్రాల్లో మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. కానీ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాండ్ రికార్డ్స్, ఈ భూ రికార్డులు ఏవైతే ఉంటాయో దీన్ని ఎఫిషియెంట్గా తీర్చాలి. ముఖ్యంగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలంటే, ఆస్తి వివాదాలు రాకుండా ఉండాలి అంటే బినామీ ప్రాపర్టీస్ ఇటువంటి ఉంటాయి కదా, బినామీ ప్రాపర్టీస్, ఎవరివి బినామీ ప్రాపర్టీలు, ఎవరివి సొంత ఆస్తులు, అటువంటివి తెలుసుకోవాలంటే ఆధార్ అనేది మ్యాండేటరీ. సో దీంట్లో భాగంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ సెంటర్కి వెళ్తారో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి, అక్కడ బయ్యర్స్ ఎవరైతే కొంటారో, అలానే సెల్లర్స్ అమ్మేవాళ్ళు, విట్నెస్ అంటే సాక్షి సంతకాలు చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తద్వారా భవిష్యత్తులో ఇటువంటి నకిలీ ఆస్తి రిజిస్ట్రేషన్లు అనేవి నమోదు కావన్నమాట. సో ఇక అలానే అదర్ స్టేట్స్ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ ఆధార్ విషయానికి వస్తే మనకి ఆధార్ అనేది 12 digit ఐడి కదా, 12 digit యూనిక్ నెంబర్, 12 అంకెలు ఉంటాయి ఇందులో. మరి ఆధార్ని
మనకి ఏ నెంబర్తో సూచిస్తారంటే యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ప్రస్తుతం యుఐడిఏఐకి చైర్మన్గా నీలకాంత్ మిశ్రా గారు ఉన్నారు. యుఐడిఏఐకి చైర్మన్ నీలకాంత్ మిశ్రా. యుఐడిఏఐకి సిఇఓగా భువనేష్ కుమార్ గారు గుర్తుపెట్టుకోండి. ఇక మరి యుఐడిఏఐ డేని మనం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దినోత్సవంగా జనవరి 28న సెలబ్రేట్ చేసుకుంటాం, జనవరి 28ని. ఎందుకంటే 2009 జనవరి 28న యుఐడిఏఐ ఏర్పాటైంది, యుఐడిఏఐ ఫామ్ అయింది. ఇక మరి ఇటీవల ఈ యుఐడిఏఐ దినోత్సవం సందర్భంగా జనవరి 28న ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జితిన్ ప్రసాద్ గారు ఒక కొత్త ఆధార్ యాప్ని లాంచ్ చేశారు. న్యూ ఆధార్ యాప్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి న్యూ ఆధార్ యాప్లో ఏముంటాయి? జనరల్గా ఆధార్ సెంటర్కి వెళ్ళే పని లేకుండా ఆ యాప్లోనే మన హౌస్ డీటెయిల్స్ని, అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. మన ఆధార్ ఇన్ఫర్మేషన్ని సేఫ్గా, చాలా భద్రవంతంగా సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతాడు. అందులో ఆ యాప్కి నేమ్ ఏమీ లేదు, జస్ట్ న్యూ ఆధార్ యాప్. ఇక ఇండియాలో ఫస్ట్ ఆధార్ కార్డుని ఎప్పుడు జారీ చేశారు, ఎవరికి జారీ చేశారు? ఇండియాలో ఫస్ట్ టైం ఆధార్ కార్డుని ఎవరికి ఇష్యూ చేశారు అంటే సెప్టెంబర్ 29, 2010, 2010 సంవత్సరం సెప్టెంబర్ 29న మహారాష్ట్రలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం, అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక మహిళకి రంజనా సోనావనే అనే ఒక మహారాష్ట్ర ఉమెన్కి, మహిళకు తొలి ఆధార్ కార్డుని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 5వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, నాగాలాండ్ రాజధాని కోహిమా. ఈ నాగాలాండ్ క్యాపిటల్ అయిన కోహిమాలోని రుసోమా అనే గ్రామంలో, రుసోమా అనే విలేజ్లో 5th రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ని కండక్ట్ చేశారు ఇటీవల. మరి ఇక్కడ జస్ట్ మనకి ఈ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే నాగాలాండ్ అండి. మరి ఏంటి ఆరెంజ్ ఫెస్టివల్? ఈ నాగాలాండ్లోని ఈ రుసోమా అనే గ్రామంలో 570 హౌసెస్, సుమారుగా 570 ఇండ్లు ఉంటే అందులో 470 ఇండ్లు, 470 హౌసెస్ ఈ ఆరెంజ్ కల్టివేషన్, ఈ యొక్క ఆరెంజ్ పంటని పండిస్తూ ఉన్నారు. సో ఆరెంజ్ ఫార్మర్స్ని డెవలప్ చేయడం కోసం, వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఈ ఫెస్టివల్ అంతే. ఇక నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే నీపియు రియో. ఇక నాగాలాండ్ అంటే గుర్తు రావాల్సింది మనకి ఎవ్రీ ఇయర్ గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. గ్రేట్ హార్న్బిల్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. గ్రేట్ హార్న్బిల్ అనేది ఒక పక్షి, ఇది ఒక బర్డ్. ఇది ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో మరి గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ నాగాలాండ్ డిసెంబర్ నెలలో నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఆదిలాబాద్ డిస్టిక్లో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆటర్స్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో కనిపించిన స్మూత్ కోటెడ్ ఆటర్స్ అనే ఒక క్షీరదం, మ్యామెల్. ఇక్కడ మీరు చూస్తే బయోడైవర్సిటీ పరంగా అండి, ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా ఒక స్టేట్లో ఏదైనా ఒకటి కనబడింది అంటే మనం దాని ఐయూసిఎన్ స్థితి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఇది మీరు చూస్తే నీటిలో ఉన్నాయి, ఇవి నీటి కుక్కలు అని కూడా పిలుస్తారు వీటిని, నీటి కుక్కలు. బట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే స్మూత్ కోటెడ్ ఆటర్. సో మరి ఇది జనరల్గా ఆదిలాబాద్లో కనబడింది. ఏం మరి దాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అంటే, ఇవి స్మూత్ కోటెడ్ ఆటర్స్ అంటే నీటి కుక్కలు అని చెప్పే కదా ఇందాక తెలుగులో. మనకి ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇవి మరి జనరల్గా మ్యాంగ్రూవ్స్, ఎక్కువగా మడ అడవులు ఉంటాయి కదా, అంటే ఈ కోస్టల్ వాటర్స్ ఉంటాయి కదా, ఈ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఈ మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ అంటే సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, బ్రాకిష్ వాటర్, అట్లా చోట ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ ఆదిలాబాద్లోని జలాల్లో ఇవి కనబడ్డాయి. సో నీటి కుక్కలు అంటారు. మరి ఆటర్ అంటే ఇది ఒక మ్యామల్, ఒక క్షీరదం. తెలుగులో చెప్పాలంటే క్షీరదం అంటే ఏంటి? మనం జనరల్ సైన్స్లో చదువుతాం కదా, పాలిచ్చే జంతువులు, లాక్టేటింగ్ యానిమల్స్, పాలు ఇచ్చే జంతువులు అంటే గుడ్లు పెట్టేవి కాదు, పాలు ఇచ్చే జంతువులు. మరి ఇక స్మూత్ కోటెడ్ ఆటర్ అంటే, కోటెడ్ అంటే ఇక్కడ మీరు దీనికి శరీరం పైన ఒక థిక్ ఫర్ అంటే ఒక
ఒక లైక్ ఎలా ఉంటుందంటే ఉన్ని మాదిరి, ఏ విధంగా అయితే మేకలకి గొర్రెలకి ఉంటుందో అలా ఉంటుంది, అంత థిక్గా ఒక ఉన్ని ఊల్ టైపు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఎలా తీసుకోవాలంటే అండి, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ అయినా, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్కి ఇటువంటివి చాలా హెల్ప్ అవుతాయి. బట్ తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక మీరు చూస్తే దీని ఐయూసిఎన్ స్థితి వచ్చేసి వల్నరబుల్. దీని ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్ అంటే ఏంటి, ముప్పు ఎదుర్కొంటా ఉందన్న అర్థం వస్తుంది. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి ఇవి. ఇక్కడ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 కింద ఉంటుందండి. షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1 కింద ఉంటుంది. అయితే ఇవి ఎక్కువగా సౌత్ ఏషియా, దక్షిణాసియా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, ఇండియా, ఇరాక్ ఆ ప్రాంతాల్లో ఇవి కనబడుతూ ఉంటాయి. ఈ స్మూత్ కాటెడ్ ఆటర్ ఏదైతే ఉందో ఈ క్షీరదము సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద ఆటర్ స్పీషీస్, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ ఆటర్ స్పీషీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్కే, బట్ ఇవాళ న్యూస్లో ఉందండి. క్రీడాకారులకు TAGS ప్రత్యేక చాట్బాట్. ఇటీవల ఒక చాట్బాట్ని రిలీజ్ చేశారు కదా, AI ఆధారిత చాట్బాట్, కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్బాట్, తెలంగాణ అసిస్టెన్స్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇది ఏఐతో పనిచేసే 24/7 చాట్బాట్, 24 గంటలు పనిచేస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ చాట్బాట్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి అసలు ఈ తెలంగాణకు సంబంధించి గేమ్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, గేమ్స్ షెడ్యూల్, ఎప్పుడు ఏ గేమ్ జరగబోతూ ఉంది, తెలంగాణలో ఏ స్పోర్ట్స్ స్టేడియంస్ ఎక్కడ ఉన్నాయి, క్రీడా స్థలాలు ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఇటీవల జరిగిన గేమ్స్కి సంబంధించి ఎవరు విన్ అయ్యారు, అలా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు అంతేందుకు, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం కప్ 2వ ఎడిషన్, 2వ ఎడిషన్ సీఎం కప్ పోటీలు, కాంపిటీషన్ స్టార్ట్ అయింది. వాటిని కూడా లైవ్ చూడవచ్చు ఈ చాట్ బాట్లో. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ AI ఏజెంట్, కృత్రిమ మేధస్సు ఆధారిత ఏజెంట్ పిల్లు AI వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ ఏజెంట్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో పిల్లు AI అనే ఒక వాయిస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్లింగ్ ఏజెంట్ని లాంచ్ చేశారు. మరి ఏంటిది? ఇది ముఖ్యంగా స్మాల్ బిజినెస్ మ్యాన్ అంటే చిన్న వ్యాపారులు, మధ్యస్థాయి వ్యాపారులకి ఉపయోగపడే ఒక AI ప్లాట్ఫామ్, AI ఏజెంట్. సో ఏంటి అసలు ఇది? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పిల్లు AI అని రాసుకోండి నోట్స్, ఎవరికి హెల్ప్ అవుతుంది. ఇక కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, జనరల్గా మనం చిన్న బిజినెస్ మ్యాన్ ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు, ఏదన్నా సూపర్ మార్కెట్, కిరాణా కొట్టు అటువంటి వాటికి వెళ్ళినప్పుడు మనం వస్తువులు కొంటాం. గూడ్స్ కొన్న తర్వాత దానికి బిల్లు వాళ్ళు ఏం చేస్తారు, మాన్యువల్గా పేపర్ పైన రాసి ఇంత బిల్ అయింది, మీరు ఇంత కట్టండి అని చెప్తారు. సో దీనివల్ల మాన్యువల్ ఎఫర్ట్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఈ యాప్ డెవలప్ చేయడం ద్వారా వీళ్ళు స్మాల్ మరియు మీడియం బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వాయిస్ ఆధారంగా వాళ్ళు ఎంటర్ చేస్తే డీటెయిల్స్ని, అది బిల్ మొత్తం ఇన్వాయిస్ని ఇస్తుంది అనమాట. ఇన్వాయిస్ అంటే ఏంటి? మనం కట్టాల్సిన బిల్లు ఇన్వాయిస్ కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో జనరేట్ అవుతాయి, ఇందులో వస్తాయి అన్నమాట. సో దట్స్ ఎనఫ్ అండి పిల్లు AI. నెక్స్ట్ వన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియాలో ఇంధన భద్రతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రాష్ట్రం గుజరాత్. ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీని హైయెస్ట్గా ప్రొడ్యూస్ చేసిన స్టేట్గా గుజరాత్ నిలిచింది. డిసెంబర్ 31, 2025 నాటికి గుజరాత్ 42.58 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని, పునరుత్పాదక శక్తిని సాధించింది, ఉత్పత్తి చేసింది. సో ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? చాలా వస్తాయి కదా, సోలారు, విండ్, హైడ్రో, బయో ఎనర్జీ, ఇవన్నీ వస్తాయి. మరి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్, అంటే 2070 కల్లా కర్బన ఉద్గారాలను 0కి తగ్గించాలి అని చెప్పేసి. సో ఇప్పుడు గుజరాత్ ఆ దిశగా అడుగులు ఆ దిశగా సహకరిస్తూ ఉంది భారత ప్రభుత్వానికి అని చెప్పవచ్చు. సో డిసెంబర్ 31, 2025 నాటికి ఇండియాలో ప్రొడ్యూస్ అయిన రెన్యూబుల్ ఎనర్జీలో, ఇండియాలో ఉత్పత్తి అయిన రెన్యూబుల్ ఎనర్జీలో 16.5 షేర్, 16.5% వాటా గుజరాత్. మరి ఇందులో సోలార్ ఎంత ఉంది అవి తీసుకోవాలి. రెన్యూబుల్ ఎనర్జీలో గుజరాత్ సాధించిన ఘనతలు, అచీవ్మెంట్స్ విషయానికి వస్తే
డిసెంబర్ నాటికి రెన్యూబుల్ ఎనర్జీలో టాప్ ఉంది 42.58 గిగావాట్. ఇక ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీలో అంటే ఈ యొక్క పవన శక్తి ఉత్పత్తిలో గుజరాత్ టాప్ ఉంది 14.8 గిగావాట్ డిసెంబర్ నాటికి. ఇక సోలార్ పవర్ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్లో ఉంది 25.52 గిగావాట్ సాధించింది డిసెంబర్ నాటికి. ఇక రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అంటే ఏంటి, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఉంది కదా, ఈ యొక్క హౌసెస్ ఏవైతే ఉంటాయో హౌసెస్ పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేసే విషయంలో గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది ప్రజెంట్. ఇప్పటికే 11 లాఖ్కు పైగా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారు. ఇక గుజరాత్ సాధించిన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ 6.4 గిగావాట్ యాజ్ ఆఫ్ నౌ డిసెంబర్ నాటికి. సో ఇది రెన్యూబుల్ ఎనర్జీ. ఇక ఇండియా ప్రజెంట్ ప్రపంచంలో ఈ యొక్క సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, ఏపీ సహా 8 రాష్ట్రాల్లో అరుదైన లోహాలు. ఆంధ్రప్రదేశ్తో కలుపుకొని 8 స్టేట్స్లో లైక్ రేర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మోనజైట్ రిజర్వ్స్, మోనజైట్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఈయన రాజ్యసభలో ప్రకటించారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నిన్ననే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. బడ్జెట్ 2026-27లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రేర్ ఎర్త్ ఎలిమెంట్లకు సంబంధించిన ఒక కారిడార్ని డెవలప్ చేస్తూ ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మోనజైట్ నిక్షేపాలు అంటే ఏంటి, ఫస్ట్ దానికంటే ముందు ఏమని చెప్పారు అంటే 8 రాష్ట్రాల్లో 8 స్టేట్స్లలో 13.15 మిలియన్ టన్స్ 1.31 కోట్ల టన్నుల మోనజైట్ నిక్షేపాలు, మోనజైట్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇక్కడ చదివితే కూడా ఏముంటుంది అంటే ఏముండదు. సో ఆ 8 రాష్ట్రాలు ఏవంటే ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ సముద్ర తీరాలు, ఆ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ మోనజైట్ నిక్షేపాలు ఉన్నాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మోనజైట్ నిక్షేపాలు అంటే ఏంటి, మోనజైట్ రిజర్వ్స్. మనకి న్యూక్లియర్ ఎనర్జీలో చదువుతామండి జనరల్గా. ఒడిషా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇక్కడ బీచ్ శాండ్స్ అని ఉంటాయి. ఇసుక, బీచ్, ఈ తీరాల్లో ఉండే ఇసుక, బీచ్ శాండ్స్. ఈ బీచ్ శాండ్స్లో కొన్ని నిక్షేపాలు ఉంటాయి, కొన్ని రిజర్వ్స్. మోనజైట్ అనే ఒక రకమైన ఖనిజం ఉంటుంది. ఈ మోనజైట్ నుంచి థోరియంని ఉత్పత్తి చేయవచ్చు, థోరియంని మనము ప్రొడ్యూస్ చేయవచ్చు. అంటే మన న్యూక్లియర్ ఎనర్జీకి థోరియం చాలా అవసరం. మరి థోరియం కావాలంటే మోనజైట్ అవసరము. సో ఈ మోనజైట్ ఎక్కడ ఉంది, ఈ 8 రాష్ట్రాల్లో పుష్కలంగా ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి కొద్దిగా థోరియం మనకి ఏం అవసరమో ఒక 2 పాయింట్లు తప్పకుండా తెలుసుకోవాలండి. ఇక్కడ అగైన్ నేను చెప్తున్నాను, ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తప్పకుండా మీరు వినాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎనర్జీ అనే టాపిక్లో యురేనియము, థోరియం, ప్లూటోనియం ఇవి కంటిన్యూస్గా అడుగుతాడు ఎగ్జామ్లో. ఎనర్జీ సెక్యూరిటీ చదివి తీరాల్సిందే మనకి. గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా, రైల్వేస్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా. సో ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ థోరియం అంటే ఏంటి, మోనజైట్ అంటే ఏంటి, యురేనియం అంటే ఏంటి, జస్ట్ ఒక 2 మినిట్స్ మైండ్లో గుర్తుండిపోయేలాగా ట్రిక్స్ చెప్తామండి, మైండ్లో గుర్తుండిపోయేలాగా. ఫస్ట్ మనకి న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ తీసుకుంటే, ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి జనరల్గా మనం యురేనియం యూస్ చేస్తాం. బట్ యురేనియం అనేది ఇండియాలో ఎక్కువ ప్లేసెస్లో లేదు. ఉదాహరణకు కడపలో ఉంది, ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా యురేనియం నిక్షేపాలు ఎక్కువగా లేవు. కానీ ఇండియాలో థోరియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి, థోరియం రిజర్వ్స్. ఎందుకంటే ఆ మోనజైట్ బీచ్ శాండ్ ఉంది కాబట్టి. సో భారతదేశము న్యూక్లియర్ ఎనర్జీలో డెవలప్ అవ్వాలి, యురేనియం అవసరం లేకపోయినా కూడా మనం థోరియంను ఉపయోగించుకొని న్యూక్లియర్ ఎనర్జీని బాగా ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. 3 స్టేజ్ల న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఇండియాలో ఫాదర్ ఆఫ్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అంటే డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా గారు ఆయన పునాది వేశారు. అయితే ఇక్కడ ఫస్ట్
ఫస్ట్ స్టేజ్లో న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తారు. ఈ యురేనియం ఈ యొక్క న్యూక్లియర్ పవర్ సైకిల్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసం న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తారు, వాడతారు. సెకండ్ స్టేజ్లో ప్లూటోనియంని వాడతారు, ప్లూటోనియం. థర్డ్ స్టేజ్లో యురేనియం 233 అనే ఒక ఐసోటోప్ని వాడతారు, యురేనియం 233. సో ఇక్కడ సహజ సిద్ధమైన యురేనియంలో ఏముంటాయి? సహజ సిద్ధమైన యురేనియంలో యురేనియం 235 ఉంటుంది, యురేనియం 238 ఉంటుంది, యురేనియం 235 ఉంటుంది, యురేనియం 238 ఉంటుంది. మరి యురేనియం 235 ఎంత ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తున్నా కదా, ఇంకా మీకు ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఇట్లా ఈ టాపిక్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు యురేనియంకి సంబంధించి. సహజ సిద్ధమైన యురేనియంలో, మనకి భూమిలో లభించే సహజ సిద్ధమైన యురేనియంలో యురేనియం 235 ఉంటుంది, యురేనియం 238తో పాటు యురేనియం 233 అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ఇవి మెయిన్గా అందులో 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. యురేనియం 238 సుమారుగా 99% ఉంటుంది, 99%, రైట్. ఇక యురేనియం 233ని థోరియం 232 నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇటీవల ఇరాను అమెరికా వివాదమే తీసుకుందాం. ఇరాన్ పైన దాడి చేసి అమెరికా ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్, న్యూక్లియర్ తయారు చేస్తూ ఉన్న, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉన్న ప్రదేశాలపైన అమెరికా దాడి చేసి వాటిని నాశనం చేసింది. ఎందుకంటే ఇరాను న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం శుద్ధి చేయబడతా ఉంది, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. మరి ఎందుకు అవసరము? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలి అంటే యురేనియం 235ని పెంచుకుంటూ పోవాలా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ న్యాచురల్ యురేనియంలో యురేనియం 235 ఐసోటోపు జస్ట్ 0.7% ఉంటుంది, యురేనియం 238 99% ఉంటుంది సుమారుగా. మరి ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే ఈ యురేనియం 235ని సుమారుగా 99% వరకు తీసుకుపోవాలా, పెంచుకుంటూ పోవాలా. అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ ఏంటంటే యురేనియం 235ని న్యూక్లియర్ వెపన్స్లో ఉపయోగిస్తారు కదా, అది ఎంత అవసరం అంటే 90% పైగా వాడాలి. గుర్తుపెట్టుకోండి, యురేనియం 235 ఎంత ఉంటుంది న్యాచురల్ యురేనియంలో? 0.7%, యురేనియం 230 అయితే 99%. ఇక యురేనియం 233ని థోరియం 232 నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, థోరియం అంటే 3 అన్నట్లు గుర్తుపెట్టుకోండి ట్రిక్. థోరియం అంటే 3 నుంచి 233 ఇట్లా వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి వీలైతే. అంటే కొద్దిగా సిల్లీ ట్రిక్గానే ఉంది, బట్ థోరియం అంటే 3 అట్లా, థోరియం అంటే T ఫర్ 3, 233 అట్లా. ఇక యురేనియం 235ని పెంచుకుంటూ పోవాలి. 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 అంటే ఒక పిడికిలి బిగిస్తే మనము ఎవరినైనా కూడా ధ్వంసం చేయొచ్చు, ఎవరైనా కొట్టొచ్చు. కాబట్టి అంటే ఒక న్యూక్లియర్ వెపన్ని తయారు చేయాలి అంటే చాలా పవర్ఫుల్ యురేనియం 235 కావాలి, అట్లా గుర్తుంచుకోండి. సో యురేనియం 235ని పెంచుకుంటూ పోవాలి అంతే. సో అందుకు మనకి మోనజైట్, థోరియం అనేది చాలా అవసరం అండి. నెక్స్ట్ వన్, కేరళలోని కాంతల్లూరులో కొత్త ఆర్చిడ్ జాతులు. కేరళలోని కాంతల్లూరు అనే ఏరియాలో న్యూ ఆర్చిడ్ స్పీషీస్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇవి లైక్ ఫ్లవర్ స్పీషీస్ అండి, ఒక రకమైన పువ్వులు. దీని పేరు వచ్చేసి డిప్లోసెంట్రమ్ ప్యాపిలోజం. డిప్లోసెంట్రమ్ ప్యాపిలోజం. సో మరి ఇవి ఏంటివి అంటే ఇవి ఒక రకమైన లైక్ ఫ్లవర్ స్పీషీస్, పూల మొక్కల టైపు. ఇవి ఎక్కువగా ఉంటే అక్కడ పర్యావరణం కూడా బాగున్నట్టు, అంటే ఇవి బయో ఇండికేటర్స్, అంటే ఇవి బాగా ఉంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా ఉంది అని అర్థము. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ముఖ్యంగా సైంటిస్టులు ఏ విధంగా ప్లాంట్స్ ఎవాల్వ్ అయ్యాయి, ప్లాంట్స్ ఏ విధంగా ఆవిర్భవించాయి, వెస్ట్రన్ ఘాట్స్ లాంటివి, ఈ పశ్చిమ కనుమల లాంటివి ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి, ఆవిర్భవించాయి అని తెలుసుకోవడానికి ఇటువంటి ఆర్చిడ్ జాతులు హెల్ప్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, డిప్లోసెంట్రమ్ ప్యాపిలోజం, కేరళ. సో ఇక్కడ కేరళ గురించి ఇటీవల ఒక డిస్కస్ చేస్తున్నాం కదండి, బ్యాసిల్లస్ సబ్టిలస్. కేరళ ఇటీవల తొలిసారిగా ఒక మైక్రోబ్ని, ఒక సూక్ష్మజీవిని స్టేట్ మైక్రోబ్, రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. దాని పేరే బ్యాసిల్లస్ సబ్టిలస్. మరి ఆ బ్యాసిల్లస్ సబ్టిలస్
మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది నేలలో ఉంటుంది, సాయిల్లో ఉంటుంది, హ్యూమన్ గట్ మన మానవుల పేగుల్లో ఉంటుంది. ప్రోబయాటిక్, ఇది చాలా మంచిది. బ్యాసిల్లస్ సబ్టిలస్ అనేది చాలా మంచిది. యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. బయోటెక్నాలజీలో వాడతారు, ముఖ్యంగా ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అంటే పులియబెట్టిన ఆహారాలు. పులియబెట్టిన ఆహారాలు అంటే ఏమొస్తాయండి? పెరుగు, అవే కదా. సో ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్లో ఉంటుంది. ఇక అలానే ముఖ్యంగా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే కాంక్రీట్లో యూజ్ చేస్తారు. మనం కాంక్రీట్ ఇటుక పిల్లలు తయారు చేస్తారు కదా, ఆ ఇటుక పిల్లల్లో పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే ఈ బ్యాసిల్లస్ సబ్టిలస్ అనే దాన్ని ఉపయోగిస్తారు. సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్గా ఉపయోగిస్తారు దీన్ని. ఇక అలానే ఎంతటి టెంపరేచర్స్నైనా ఇది తట్టుకుంటుంది. లాస్ట్ టైం నాసా వాళ్ళు ప్రయోగించిన ఒక మిషన్లో ఇది 6 years పాటు అంతరిక్షంలో అలానే సర్వైవ్ అయింది, అలానే బతికింది, బ్యాసిల్లస్ సబ్టిలస్. సో ఇవి అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఉపయోగాలు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ని రిలీజ్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్. మరి ఏంటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్? క్యాన్సర్ అనేది క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయాలి, ముందుగానే గుర్తిస్తే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, దాని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దీన్ని ఎలా తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3 crore పీపుల్ పైన 3 కోట్ల మంది ప్రజలకి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఈ అట్లాస్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ అట్లాస్లో ఏముంటుంది అంటే మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వివిధ క్యాన్సర్లకు సంబంధించిన సమాచారము, మెడికల్ ట్రీట్మెంటు, ఏ విధంగా చికిత్సలు చేయాలి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. సో ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ వ్యాధిని నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించింది. ఇలా క్యాన్సర్ వ్యాధిని గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో మరి క్యాన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి రాదు, ఇదేమి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. జనరల్గా జెనెటిక్స్ కావచ్చు, అలా వస్తుంది. సో ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ క్యాన్సర్ కేర్కి సంబంధించి, క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక సలహాదారుడిని కూడా నియమించింది, అడ్వైజర్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్ రిగార్డింగ్ క్యాన్సర్ కేర్. ఆయన పేరే నోరి దత్తాత్రేయుడు. సో ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ అండి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ విషయానికి వస్తే టోటల్ పాపులేషన్ 5.24 crore ఉంటే అత్యధిక క్యాన్సర్ కేసులు, హయ్యెస్ట్ క్యాన్సర్ కేసెస్ కాకినాడలో ఉన్నాయి, కాకినాడ డిస్టిక్. ఇక లోయెస్ట్ క్యాన్సర్ కేసెస్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఎక్కువగా ఈ క్యాన్సర్ వల్ల ఉమెనే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారండి. టోటల్ క్యాన్సర్ కేసెస్ జనరల్గా తీసుకుంటే మహిళలకే ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ ట్రెండ్స్ హెల్ప్ అవుతాయండి. ఇక రేపు February 4 వరల్డ్ క్యాన్సర్ డే. రేపు ఎలాగో దాని గురించి అప్డేట్ చేసుకుందామండి. అంతర్జాతీయ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే ఎవ్రీ ఇయర్ February 4th సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి సంబంధించి రేపు అప్డేట్ యాడ్ చేసుకుందాం. ఎనీవే ఇంకా అప్డేట్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ వన్, 68th గ్రామీ అవార్డ్స్ 2026. 68వ గ్రామీ అవార్డులు. గ్రామీ అవార్డ్స్, మనకి అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఇలా డిఫరెంట్ అవార్డ్స్. ముఖ్యంగా ఈ గ్రామీ అవార్డ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. ఎందుకంటే ఇవి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డ్స్, ఈ యొక్క సంగీత రంగంలో ఇచ్చే అవార్డ్స్. వీటిని ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఇవ్వడం జరుగుతుంది. అమెరికా ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది. రికార్డింగ్ అకాడమీ ఈ అవార్డుల్ని ప్రజెంట్ చేస్తుంది, ప్రదానం చేస్తుంది. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది విన్నర్స్ ఎవరు, ఎన్ని కేటగిరీల్లో ఇస్తారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్. సో ఇందాక చెప్పుకున్నట్టు ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ సిటీలలో ఇవ్వడం జరుగుతుంది, అనౌన్స్ చేశారు ఇప్పుడు. సో మెయిన్గా ఫస్ట్ విషయానికి వస్తే ఈ గ్రామీ అవార్డ్స్ని ఫస్ట్ టైం 1959లో ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 90 కేటగిరీస్లో ఇస్తారు, 90 రంగాల్లో ఇస్తారు. ఎవరు ఇస్తారంటే రికార్డింగ్ అకాడమీ. సో మరి ఈ సంవత్సరం తీసుకుంటే మనకి హైలైట్స్ తెలుసుకుందామండి. ఇందులో చాలా ఉంటాయి. జనరల్గా బెస్ట్ పాప్ కేటగిరీ అని, బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అని, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అని, బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ అని మనకి హైలైట్స్ తెలుసుకోవాలా. సో ఇక్కడ
ఈ సంవత్సరం అవార్డులలో హయ్యెస్ట్గా కేంద్రిక్ లామర్ అనే వ్యక్తి అత్యధికంగా 5 అవార్డులు గెలుచుకున్నాడు. ఇక బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని బ్యాడ్ బన్నీ అనే పర్సన్ గెలుచుకున్నాడు. బ్యాడ్ బన్నీ అతను కంపోజ్ చేసిన ఒక ఆల్బమ్ దేబీ తిరర్ మాస్ ఫొటోస్ అనే ఒక స్పానిష్ ఆల్బమ్, స్పానిష్ లాంగ్వేజ్ ఆల్బమ్. బట్ జస్ట్ బ్యాడ్ బన్నీ అని గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ బ్యాడ్ బన్నీ. అత్యధికంగా కెండ్రిక్ లామర్ 5 అవార్డులు గెలుచుకున్నాడు. ఇక రికార్డ్ ఆఫ్ ద ఇయర్గా ఈ కెండ్రిక్ లామర్ చేసిన లూథర్ అనే ఒక రికార్డు. సాంగ్ ఆఫ్ ద ఇయర్గా వైల్డ్ ఫ్లవర్. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ వచ్చేసి ఒలివియా డీన్. ఇక లేడీ గాగా కూడా ఒక అవార్డు వచ్చింది. లేడీ గాగా బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ మేహిమ్ అనే ఒక ఆల్బమ్కి అవార్డు వచ్చింది. ఇక ఇవి సరిపోతాయండి మెయిన్గా మనకి. బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ మెస్సీ, లోలా యంగ్. ఇవి సరిపోతాయండి ఈ హైలైట్స్. సో రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఇవి చాలా ఇంపార్టెంట్. అవి 2. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ గ్రామీ అవార్డుల విషయానికి వస్తే గతంలో ఇండియా నుంచి ఎవరైనా గెలుపొందారా అంటే రవిశంకర్ గారు. ఇండియా నుంచి ఫస్ట్ టైం గ్రామీ అవార్డ్స్ని విన్ అయిన పర్సన్ అంటే సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ గారు 1968లోనే ఇండియాకి ఫస్ట్ గ్రామీ అవార్డుని అందించారు. ఇది 2019లో జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ప్రీవియస్ పేపర్లో అడిగారు. ఏమని అడిగారంటే ఈ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డుని గెలుపొందిన ఇండియన్ ఆర్టిస్ట్ ఎవరు అంటే రవిశంకర్. ఇక అలానే 2023 జూలైలో జరిగిన SSC CGL టైర్ 1లో రికీ కెజ్ 2023లో 3వ గ్రామీ అవార్డుని గెలుపొందాడు. మరి అది ఏ ఆల్బమ్కి గెలుపొందాడు అంటే డివైన్ టైడ్స్ అనే ఒక ఆల్బమ్. సో ఇండియాలో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ టు విన్ గ్రామీ అవార్డ్స్ పండిట్ రవిశంకర్. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గెలుపొందాడు. ఏఆర్ రెహమాను, రికీ కెజ్ అయితే 3 గ్రామీ అవార్డులు. ఇక అత్యధికంగా ఇండియాలో అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఇండియన్ అంటే రవిశంకర్. ఈయన 5 గ్రామీ అవార్డ్స్ గెలుపొందాడు. హైయెస్ట్ గ్రామీ అవార్డ్స్ వాన్ బై ఎన్ ఇండియన్ రవిశంకర్. నెక్స్ట్ వన్, దలైలామాకు తొలి గ్రామీ అవార్డు. దలైలామా గారికి కూడా ఫస్ట్ టైం గ్రామీ అవార్డు లభించింది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకుందాం దలైలామా అంటే ఎవరు. దలైలామా అనేది ఇది ఒక టైటిల్, ఒక బిరుదు లాంటిది. యాక్చువల్లీ ప్రజెంట్ ఈయన 14th దలైలామా అంటే ఎవరు? టిబెట్ ఆధ్యాత్మిక గురువు. టిబెట్లో బుద్ధిజం ఉంది కదా, డిస్కస్ చేసుకున్నాం కదా. టిబెట్లో వజ్రాయన బుద్ధిజం ఉంటుంది. ఆ టిబెట్ బుద్ధిజం యొక్క ఆధ్యాత్మిక గురువు, హైయెస్ట్ స్పిరిచువల్ లీడర్ ఆఫ్ టిబెట్ బుద్ధిజం. ఇతని ఒరిజినల్ నేమ్ యాక్చువల్లీ టెంజిన్ గ్యాస్టో. ఇతని ఒరిజినల్ నేమ్ అసలు పేరు టెంజిన్ గ్యాస్టో. అయితే దలైలామా అంటే వీళ్ళు ఎలా భావిస్తారు అంటే బోధిసత్వుడు, అవలోకితేశ్వర అనే ఒక బోధిసత్వుని అవతారమే దలైలామాగా టిబెట్ ప్రజలు భావిస్తారు. సో ప్రెజెంట్ ఉన్నది 14వ దలైలామా. అంటే ఏంటి? ఆ బోధిసత్వకి 14వ అవతారమే ప్రెజెంట్ ఈయన. సో అది అండి. ఈయన జనరల్గా ఈయన్ని చైనా అపోజ్ చేస్తూ ఉంటుంది, చైనా వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మతం పేరుతో విడగొడతా ఉన్నాడు అంతే కదా. టిబెట్ ఏమో చైనాలో భాగం అని చెప్తుంది చైనా. సో మాకు వ్యతిరేకము అని చెప్పేసి కూడా చైనా అంటూ ఉంటుంది. సో అందుకే ఈయనకు వచ్చిన అవార్డుని కూడా చైనా వ్యతిరేకించింది. బట్ ఎనీవే మనం ఈ అవార్డ్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టు గ్రామీ అవార్డ్స్ని 90 కేటగిరీస్లో ఇస్తారు, 90 రంగాల్లో. మరి ఈయనకి బెస్ట్ ఆడియో బుక్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేటగిరీలో ఈయన ఒక ఆడియో ఆల్బమ్ తయారు చేశాడు, ఒక ప్రసంగం, తన స్పీచెస్ యొక్క ఆల్బమ్. దాని పేరే మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా. మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా. సో ఇక్కడ మనకి సింపుల్ అండి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దండి. దలైలామాకి ఫస్ట్ గ్రామీ అవార్డు. ఏ అవార్డు అంటే గోల్డెన్ గ్రామోఫోన్ అవార్డు, ఆడియో బుక్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీ. మరి ఈయన తరపున
అమెరికా సింగర్ రూఫుస్ వెయిన్రైట్ అనే సింగరు ఈయన తరపున అవార్డుని అందుకున్నాడు. సో ఇక్కడ దలైలామా అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఓషియన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇక విజ్ఞానంకి ఇక సముద్రం అంత విజ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని వస్తుంది. 90 years ఏజ్లో ఈ అవార్డుని గెలుపొందాడు. స్పోకెన్ వర్డ్ ఆల్బమ్. ఇక దలైలామాకి రీసెంట్గా ఏమైనా అవార్డు వచ్చిందంటే 2025లో ఒక ఇంపార్టెంట్ అవార్డు వచ్చిందండి. లండన్కు చెందిన గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ 2025 గోల్డ్ మెర్క్యూరీ అవార్డుని దలైలామాకి ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025 వరకు వచ్చిందంటే దలైలామా. ఏ కంట్రీ అంటే UK కంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఈయన పీస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, శాంతిని పెంపొందిస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇక అలానే గతంలో 2022లో ఢిల్లీకు చెందిన గాంధీ మండేలా ఫౌండేషన్ గాంధీ మండేలా అవార్డు ఇచ్చింది. 1989లో నోబెల్ పీస్ అవార్డు కూడా ఇచ్చింది ఈయనకి. నెక్స్ట్ వన్ అగైన్ చాలా ఇంపార్టెంట్ అవార్డు, క్రాఫోర్డ్ ప్రైజ్ 2026. ద క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 భారత సంతతికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్ గారికి ఈ అవార్డు లభించింది. ఇక్కడ ఏంటిది క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది? ఇది భూ విజ్ఞాన శాస్త్రంలో ఇచ్చే అవార్డు. ఎర్త్ సైన్సెస్ అంటారు కదా మనకి, భూ విజ్ఞాన శాస్త్రం, ఆ ఎర్త్ సైన్సెస్ విభాగంలో ఇచ్చే అవార్డు. దీనినే నోబెల్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ భూ విజ్ఞాన రంగంలో ఇది నోబెల్ ప్రైజ్ లాంటిది, నోబెల్ ఫర్ ఎర్త్ సైన్సెస్, అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే, ఈయన కొన్ని పరిశోధనలు చేశాడు, అవేమో తెలుసుకుందాం. సో ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే స్వీడన్కు చెందిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ప్రైజ్ మనీ వచ్చేసి $9 lakh. ఈయన అట్మాస్ఫరిక్ బ్రౌన్ మేఘాలు సూపర్ పొల్యూటెంట్స్ పైన పరిశోధన చేశాడు. ఏంటివి బ్రౌన్ క్లౌడ్స్ అంటే? ఈ మేఘాలు ఏర్పడినట్టయితే వర్షపాతం తగ్గిపోతుంది. ఇప్పుడు పొల్యూటెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి కదా వాతావరణంలో, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేన్ అవి ఎక్కువగా విడుదలవుతూ ఉన్నాయి. సో ఈ సూపర్ పొల్యూటెంట్స్, సూపర్ కాలుష్యకాలపైన పరిశోధన చేశాడు. మరి ఈయన చేసిన పరిశోధన ఏంటి అంటే, జనరల్గా 1975 వరకు ఏమనుకునే వాళ్ళంటే, ఈ ముఖ్యంగా ఈ వాతావరణంలో వేడి ఎక్కువ అయిపోవడానికి కారణము గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరిగిపోవడానికి కారణము మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అనుకున్నారు. కానీ అది కాదు, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని జనరల్గా ఏసీలు, ఎయిర్ కండిషనర్స్, రెఫ్రిజిరేటర్స్లలో ఉపయోగిస్తారు. ఆ ఏసీలు, రెఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అయ్యే సిఎఫ్సీలు హీట్ని ట్రాప్ చేస్తాయి. మన వాతావరణంలో వేడిని ఎస్కేప్ కానివ్వకుండా, బయటికి పోనీయకుండా ట్రాప్ చేసేస్తాయి. దానివల్ల ఎర్త్ అంతా వేడి అయిపోతుంది, ఎర్త్ అంతా హాట్ అయిపోతుంది. సో ఈయన చెప్పాడు 1975లో అమెరికాలోని నాసాలో పనిచేసేవాడు. రీసెర్చ్ చేసిన తర్వాత, అరే బాబు కార్బన్ డైఆక్సైడ్ కాదు, అసలు క్లోరోఫ్లోరో కార్బన్స్ చాలా డేంజరస్. కార్బన్ డైఆక్సైడ్ కంటే 10,000 times హీట్ ట్రాపింగ్ కెపాసిటీ ఉంది దీనికి. 10,000 రెట్లు ఉష్ణాన్ని సంగ్రహించే సామర్థ్యం ఉంది కార్బన్ డైఆక్సైడ్తో పోల్చుకుంటే అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన మొదటి వ్యక్తి, ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అథ్లెట్ మేనేజ్మెంట్ మరియు స్పోర్ట్స్ సైన్స్ ప్లాట్ఫామ్. భారతదేశపు మొట్టమొదటి అథ్లెట్ మేనేజ్మెంట్ మరియు స్పోర్ట్స్ సైన్స్ ప్లాట్ఫామ్, ఇండియాస్ ఫస్ట్ అథ్లెట్ మేనేజ్మెంట్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ ప్లాట్ఫామ్ని స్పోర్ట్స్ మినిస్ట్రీ, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. స్పోర్ట్స్ మినిస్ట్రీకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ దీన్ని లాంచ్ చేసింది. ఏంటిది? ఇది ఒక AI బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్, AI ఆధారంగా, కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, జనరల్గా స్పోర్ట్స్ ప్లేయర్స్ వాళ్ళ ఏజ్ని కరెక్ట్గా కనుక్కోవాలన్నా, వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నారు, ప్రోటీన్ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటా ఉన్నారా లేదా, అలానే వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో ఇంజురీస్, గాయాలు అయ్యే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా ముందుగానే గుర్తిస్తుంది ఈ AI బేస్డ్ సైన్స్ ప్లాట్ఫామ్. సో దీన్ని స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ IIT బాంబేకు చెందిన ఒక కంపెనీ, IIT బాంబేకు చెందిన డీప్ టెక్ స్టార్టప్ కంపెనీ డార్విన్ అనే కంపెనీ హెల్ప్తో, ఆ కంపెనీ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు, లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, IIT బాంబే. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ మనకి ఎవరున్నారు? మన్సుఖ్ మాండవియా. ఇక ఇవాటి క్వశ్చన్ అండి,
వీబ్యాట్ అటానమస్ డ్రోన్స్. ఇటీవల భారతదేశం ఇండియన్ ఆర్మీ ఏ కంట్రీకి చెందిన ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది ఈ వీబ్యాట్ డ్రోన్స్ యొక్క సప్లై కోసం? ఏ కంట్రీ భారతదేశానికి వీబ్యాట్ డ్రోన్స్ని సప్లై చేయబోతోంది? ఇది ట్రై చేయండి. ఇక అగ్రికల్చర్ ఇయర్ 2026గా ఏ స్టేట్ ప్రకటించింది అంటే మధ్యప్రదేశ్. ఇక మనకి ఎంఎస్ స్వామినాథన్, ఆయన బర్త్డే ఎప్పుడు? August 7th, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, హరిత విప్లవ పితామహుడు. ఈయన జయంతినే మహారాష్ట్ర లాస్ట్ ఇయర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ప్రకటించింది. అంటే సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి? సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే కెమికల్స్ వాడకూడదు, కెమికల్ ఫర్టిలైజర్స్, ఎరువులు, ఈ యొక్క కెమికల్ ఎరువులు వాడకూడదు, సహజసిద్ధంగా వ్యవసాయాన్ని చేయాలి అన్నట్టుగా అర్థం. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారత వస్తువులపై అమెరికా సుంకం 18%కి తగ్గింపు. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ తప్పకుండా రాసుకోండి. భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధన కేంద్రం, నావీ ముంబై. ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసిన ఉత్తరప్రదేశ్. 5వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్, నాగాలాండ్. ఆదిలాబాద్ డిస్టిక్లో స్మూత్ కోటెడ్ ఆటర్స్. ట్యాగ్స్ ప్లాట్ఫామ్, తెలంగాణ. పిల్లు ఏఐ, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రాష్ట్రం, గుజరాత్. 8 రాష్ట్రాల్లో మోనజైట్ నిక్షేపాలు. డిప్లోసెంట్రమ్ ప్యాపిలోజం, కేరళ. కొత్త ఆర్చిడ్ జాతులు. భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్, ఆంధ్రప్రదేశ్. 68వ గ్రామీ అవార్డులు 2026. దలైలామాకు తొలి గ్రామీ అవార్డు. క్రాఫోర్డ్ బహుమతి 2026. భారతదేశపు మొట్టమొదటి అథ్లెట్ మేనేజ్మెంట్ మరియు స్పోర్ట్స్ సైన్స్ ప్లాట్ఫామ్. That's it. These are today's current affairs. We'll meet you tomorrow. Thank you everyone.